నమస్తే. అన్యోన్యంగా ఉండే కుటుంబంలో ఏదైనా జరగనిది జరిగితే ఆ కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోతుంది. ఎందుకనంటే తల్లి, తండ్రి, పిల్లలు అంతా చాలా అన్యోన్యంగా, సంతోషంగా, ఆనందంగా గడిపేటువంటి క్షణాలు చాలా ఇదిగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లలు ఎవరైనా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ రోదన, వేదన, ఆందోళన, ఆవేదన మనం మాటల్లో చెప్పలేం. ఇలాంటి సందర్భంలో హోలీ పండుగ సందర్భంగా ఒక బాధాకరమైనటువంటి ఘటన కిందే మనం అది చెప్పాలి. నారాయణపేట జిల్లాకు సంబంధించి గోపాల్‌పేటలో నివాసం ఉండే రమేష్ ఒక ఉద్యోగి. చాలా అన్యోన్యంగా ఉండేటువంటి కుటుంబం. ఎప్పటికో పుట్టినటువంటి బిడ్డ. 13 ఏళ్ల లక్ష్మి ప్రణీత. ఆ అమ్మాయి అందరిలాగే హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా విధి వక్రీకరించింది అమ్మాయిని. ఆ ఇంటి నివాసంలోనే ఉండేటువంటి వాటర్ ట్యాంక్ ఒకటి అకస్మాత్తుగా పిల్లల మీద పడిపోవడంతో కొంతమంది తప్పించుకున్నారు. కొంతమంది తప్పించుకోలేకపోయారు. తీవ్రమైనటువంటి గాయాలే. అందరిని వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. ఇలాంటి సందర్భంలో పాప లక్ష్మీ ప్రణీత మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఎంతో ముద్దుగా చక్కగా ఉంటుంది. ఆ పాప మీద అది పడటం, తీవ్రమైనటువంటి గాయాలవటం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొంతమంది అయితే అదృష్టం బాగుండి బయటపడ్డారు. ఈ అమ్మాయి మాత్రం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. నిజంగా ఒక్కగానొక్క కుమార్తె. తండ్రికి ఎంతో ఇష్టం. రమేష్ అతని పేరు. ఇలాంటి సందర్భంలో ఎక్కడా కూడా ఎలాంటి లోటు లేకుండా ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఒకసారిగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె చనిపోవటం, ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఎక్కడ లేని బాధను నింపింది. ఇటువంటి సందర్భంలో ఇంటికి తీసుకొచ్చారు మృతదేహాన్ని. వారి సాంప్రదాయం ప్రకారం ఒక అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడైతే ఆ అమ్మాయిని సమాధి చేశారో, ఆ సమాధి దగ్గర తండ్రి సమాధిని పట్టుకొని రోదిస్తూ అక్కడ కనిపించాడు. వాస్తవానికి ఆ యొక్క అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అందరూ బంధువులతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులంతా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. బంధువులు మాత్రం రమేష్ ఇంటికి వచ్చారంతా. అక్కడ స్నానాలు అవన్నీ చేసి కూర్చున్నారు. ఈలోపు ఎప్పుడు వెళ్ళిపోయాడో బయటకు వెళ్ళిపోయాడు ఈ లక్ష్మీ ప్రణీత తండ్రి రమేష్. వెళ్ళిపోయి అది సాయంత్రం టైంలో అందరూ వెతుకుతున్నారు. ఎక్కడికో వెళ్ళుంటాడేమో అనుకున్నారు. ఫస్ట్ అయితే పడుకున్నాడేమో అనుకున్నారు. కానీ అతని రూమ్‌లో కూడా అతను లేకపోవడంతో సాయంత్రం నుంచి అతని కోసం గాలిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అతను ఆచూకీ దొరక్కపోయేసరికి అందరూ ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. చాలా కంగారు పడ్డారు కుటుంబ సభ్యులు. ఏమన్నా చేసుకున్నాడా? ఏంటి అని. చాలా ఇష్టం. సాధారణంగా ఏ కుటుంబంలో అయినా ఒక ఆడపిల్ల తండ్రికి చాలా దగ్గరగా వారి యొక్క రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. తల్లితో కూడా కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు చెప్పరు. కానీ తండ్రికి అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఆడపిల్లలు. సో, ఇటువంటి సందర్భంలో ఆ సమాధి దగ్గర అతను రాత్రి 11:45 సమయంలో ఎందుకో డౌటొచ్చి ఆ కుటుంబ సభ్యులు, బంధువులంతా అక్కడికి వెళ్లారు టార్చ్ లైట్స్ వేసుకొని. అక్కడ సమాధిని పట్టుకొని బోరున రోదించినటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టించింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. ఎందుకనంటే మనం సమాజంలో ప్రతి కుటుంబంలో ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఉంటాయి. పిల్లలంటే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు తల్లిదండ్రులు. కానీ అల్లారు ముద్దుగా చాలా 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 ప్రాణమంట అమ్మాయి అంటే. ఎందుకనంటే లేక లేక పుట్టింది. పైగా ఆ కుటుంబంలో ఒక్కగానొక్క ఆడపిల్ల. మగపిల్లలున్నారు. కానీ ఆడపిల్ల లక్ష్మీ ప్రణీత 13 ఏళ్ళు. సో, ఇటువంటి సందర్భంలో అక్కడ అది జరిగినటువంటి తీరు ప్రతి ఒక్కరిని బాధపెట్టింది, ఏడ్పించింది. ఎందుకనంటే మనం ఫోటోలో చూస్తున్నాం. ఆ సమాధిని ఇలాగా పట్టుకొని ఎప్పటినుంచో ఏడుస్తూ అలాగే ఉన్నాడు. అందరూ అనుకున్నారు పడుకున్నారనుకున్నారు ఇంట్లో. కానీ అక్కడ ఇంట్లో కూడా లేడు. సో, రాత్రి 11:45 సమయంలో ఈ ఘటన అక్కడ వారు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఓదార్చి
ఇంక చేసేదేమి లేదు కదా అని చెప్పి తప్పదు కదా! మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకొని రాలేం. కాబట్టి అని అక్కడ సముదాయించి, ఓదార్చి ఇంటికి తీసుకొచ్చారట. ఈ హృదయ విదారకరమైనటువంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.